हरि ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः हिट टीवी प्रेक्षकुలకు स्वागतम सुस्वागतम। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। रविं सोमं कुजं सौम्यं गुरुशुक्रं शनैश्वरं राहुं केतुं च सततं नमामि ग्रहणायकम्। ప్రేక్షక మహాశైలకు మనము గత ఎపిసోడ్లో నక్షత్రాల యొక్క విషయాన్ని చెప్పుకుంటూ నక్షత్ర దినంలో ఉండబడేటువంటి ఒక వివరాలు చెప్పుకుంటూ వచ్చాము. అందులో గత ఎపిసోడ్లో విశాఖ నక్షత్రం వరకు మనము చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు తదుపరి అనురాధ నక్షత్రం నుంచి తక్కిన నక్షత్రాలు రేవతి నక్షత్రం వరకు మనం మాట్లాడుకుందాం. అనురాధ నక్షత్రం, ఈ అనురాధ నక్షత్రము చాలా శ్రేష్టమైనటువంటి ఒక నక్షత్రం, మిత్రమైనటువంటిది, ప్రేమను చూపేటువంటి ఒక నక్షత్రం. మిత్రం మైత్రం అనురాధ మనోరాధశ్చ సౌనికం. మిత్రాన్ని, స్నేహితాన్ని, ప్రేమను పంచేటువంటి ఒక నక్షత్రము ఈ అనురాధ నక్షత్రం. శుభంకరమైనటువంటి ఒక నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రంలో ఎవరు జన్మించినా దోషం ఉండదు, ఎలాంటి దోషం కూడా లేదు. ఈ నక్షత్రంలో ఎవరు జన్మించినప్పటికీ పరాక్రమవంతులు, విద్యావంతులు, విదేశాలలో సంచరించేటువంటి వాళ్ళు, వ్యవహారములందు కానీ రాజకీయములందు కానీ తను చేసేటువంటి ఒక్క పని యందు కానీ ఇష్టము కలిగినటువంటి వాడు అవుతుంటాడు. 10 మందితో కలిసి ఉండాలి, అందరితో స్నేహితం చేయాలి, అందరూ నా వాళ్లే అనేటువంటి ఒక భావనతో ఉండబడేటువంటి వాడు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు. సరే, అలా అందరు ఉంటున్నారా అంటే వారు పుట్టినటువంటి ఒక జన్మ సమయాన్ని బట్టి, అక్కడ ఉండబడిన ఒక గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలను బట్టి కొంతమందికి మార్పు రావచ్చు. కాకపోతే ఏ విధంగా చూసినప్పటికైనా కానీ అనురాధ నక్షత్రం ఉత్తమమైనటువంటిది. ఈ అనురాధ నక్షత్రంలో జీర్ణమైనటువంటి వాడు స్ఫురద్రూపి, తొందరగా విషయాన్ని గ్రహించేటువంటి ఒక వ్యక్తి, మంచి విద్యావంతుడవుతాడు. ఈ అనురాధ నక్షత్రానికి మిత్రుడు అధిపతి, అంటే మిత్రుడు అంటే సూర్యునికే కూడా మిత్రుని అనేటువంటి ఒక పేరుంది సూర్యుని యొక్క నామాలలో. కాబట్టి ఆ సూర్యుడు అందరికీ ఎలాగా ఒకే రకంగా ఉంటాడో ఇతను కూడా ఆ సూర్యునిలాగానే అందరితో మిత్రత్వంగా ప్రేమతో ఉంటాడు. సమయానికి తగినటువంటి ఒక మాటలాడుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉంటాడు, కష్టపడుతుంటాడు. ఈ అనురాధ నక్షత్రానికి పొగడ చెట్టు అనేటువంటిది ఉంటుంది ఒకటి. ఆ పొగడ చెట్టు దీనికి ముఖ్యమైనటువంటి ఒక వృక్షం. ఆ పొగడ చెట్టుకు పూజలు చేసిన, ఆ పొగడ యొక్క చెట్టు యొక్క సమిధులతో అనురాధ నక్షత్రం యొక్క నక్షత్ర హోమం చేసిన, ఏదైనా దోషం ఉన్నప్పుడు దాని యొక్క దోషాలు పోతాయి. ఈ అనురాధ నక్షత్రానికి శని అధిపతి, నక్షత్రాధిపతి శని అవుతాడు. అయినా బాధపెట్టేటువంటి వాడు కాదు. అనురాధ నక్షత్రం అన్ని విధాలుగా కూడా మంచిదే.